అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వాళ్ళు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే ఏదో అన్నట్లు మాట్లాడడం ఈ కూటమి ప్రభుత్వానికి అలవాటైపోయింది. అందులో భాగంగానే మనం ఏది మాట్లాడినా తప్పని, ఏది చేసినా అదేదో పెద్ద నేరం అన్నట్లు భూతద్దంలో చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనం ఆడబిడ్డ నిధి ఎక్కడ అంటే గొడ్డలి పార్టీ మీది అంటారు. నిరుద్యోగ భృతి ఎక్కడ అంటే తల్లిని చెల్లిని గెంటేసినాడు అంటారు. పోనీ వాలంటీర్ వ్యవస్థ ఏమైందంటే బాబాయ్ అంటారు. ఏదైనా కానీ వాళ్ళు చేసే పనుల్ని కప్పిపుచ్చుకోవడానికి, చేసే దరిద్రాలని, అనర్థాలని దాచిపెట్టుకోవడానికి మా మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద లేనిపోని బురద జల్లే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఒక చక్కటి ఉదాహరణ అండి. మీరు కూడా క్లియర్గా అర్థం చేసుకోగలరు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటనేది. ముందు మన రాష్ట్రంలో అతను మన రాష్ట్రం కాదు, మన ఊరు కాదు, ఏదో గాలివాటాన ధర్మవరం నుంచి గెలిచాడు. అతని పేరు గూగుల్ ఎమ్మెల్యే 1. రెండవ గూగుల్ ఎమ్మెల్యే పార్థసారథి ఆదోని ఎమ్మెల్యే. వీళ్ళిద్దరూ అంటే గూగుల్ మ్యాప్స్ లేకోకుండా ఈ సత్యకుమార్ని ధర్మవరంలో తిరగమంటే తిరగలేడు, ఏదైనా వీధికి పోవంటే పోలేడు. అతని ఆ ఊరు కాదు, ఆ ఏరియా కాదు, గాలివాటన అడిగి వచ్చినాడు. ఇంకా ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఆరోగ్యశ్రీ గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి వినండి. కానీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఆరోగ్యశ్రీని తీసేశారు, ప్రజలు రోడ్డు మీద పిట్టల్లో రాలిపోతున్నారు అని మాట్లాడుతున్నారు. నేను రాజకీయాలు మాట్లాడదలుచుకోలే, కానీ పిట్టల్లో రాలిపోతున్నారు. ఎక్కడ పిట్టల్లో రాలిపోతున్నారు బాబు అంటే ఏ పిట్టలు రాలంగా ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ అనేది ఖచ్చితంగా దాని క్రెడిట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇస్తాం. ఆయన హయాంలో వచ్చింది, కానీ ప్రభుత్వ పథకం, మీ సొంత పథకం కాదు. భారతీయ సిమెంట్స్ నుంచి ఇంకోటి నుంచి తెచ్చి పెట్టిన పథకం కాదు, ప్రజాధనంతో వాడుతున్న పథకం. కాబట్టి మీరు క్రెడిట్ తీసుకోవడంలో తప్పలేదు. ఏ పథకం మీద తీసుకొచ్చినప్పుడు క్రెడిట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కానీ నిర్వీర్యమైందని చెప్పి ప్రజల్లో ఒక అసత్య ఆరోపణల ద్వారా ఒక భయాందోళన సృష్టించే పని మాత్రం చేయకూడదు. అంటే ఆరోగ్యశ్రీని కూడా రాజశేఖర రెడ్డి గారు కేవలం మొదలుపెట్టారు, కానీ వారి గొప్పేమీ లేదన్నట్టు మాట్లాడుతున్నాం. ఇంకా అంటే చెప్పాను కదండి, ఇతనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులు పెద్దగా తెలిసినట్లు లేవు. ఏదో ఢిల్లీలో లాబింగులు చేసుకొని అక్కడ ఏదో బీజేపీకి ఆఫీస్ బేరర్గానో ఏదో పనిచేసి తరువాత చెప్పాను కదండి, గాలివాటం గూగుల్ మినిస్టరు, ఎమ్మెల్యే అవుతుంది. సత్యకుమార్, నువ్వు రాజశేఖర రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రాజశేఖర రెడ్డి గారు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు, చిరస్థాయిగా నిలిచిపోయారు. నువ్వు ఈరోజు వచ్చేసి క్రెడిట్ తీసుకోవడంలో తప్పు లేదు. నువ్వు ఎవడివి ఇచ్చేదానికి, తీసుకోవడానికి? నీకు అర్హత ఉందా? అసలు మాట్లాడే అర్హత ఉందా? భారతీయ సిమెంట్స్ డబ్బులు పెట్టి ఆరోగ్యశ్రీ నడపట్లేదు అన్నారు కదండి. క్రెడిట్ తీసుకోవచ్చు, వారి హయాంలో మొదలైంది, కానీ అది ప్రభుత్వ పథకము, ఎవరు కూడా డబ్బులు పెట్టట్లేదన్నారు. సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే ఇతనికి తప్పుగా అనిపించింది కదా ఆరోగ్యశ్రీ గురించి. ఇప్పుడు ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమరావతి గురించి ఒక మాట మాట్లాడుతున్నారు, వినండి. బికాస్ ఆఫ్ నాలెడ్జ్ ఎకానమీ, తెలంగాణ is the highest per capita income, most livable city. Now I am building one more city, Amaravati. God has given me opportunity again because of bifurcation. I am building a city. 2 సార్లు అన్నాడు. That is livable city. That is going to be experiencing city. You wanted to experience anything, what is happening all over the world, you have to come to that city. ఎక్స్పీరియన్సింగ్ సిటీ అంటే ఏం ఎక్స్పీరియన్సింగ్ సిటీయో ప్రజలే నిర్ణయిస్తారు. ఇక్కడ 2 సార్లు అన్నాడు కదండి, ఐ యామ్ బిల్డింగ్ అమరావతి అని. ఇప్పుడు సత్యకుమార్ని నేను అడుగుతున్నాను, సత్యకుమార్, నువ్వు చంద్రబాబు నాయుడిని ప్రశ్నించగలవా? ఎందుకు చంద్రబాబు నాయుడు ఐ యామ్ బిల్డింగ్ అంటున్నావు? నువ్వు హెరిటేజ్ పాలమ్మిన సొమ్ము తీసుకొచ్చి అమరావతిలో పెట్టి కడుతున్నావా? ప్రజల సొమ్ముతో స్క్వేర్ ఫీట్కి 20,000, 25,000 నువ్వు ఖర్చు చేస్తూ ప్రజల సొమ్ముతో అమరావతిలోని ఒక బిల్డింగ్ కడుతూ, నేను అమరావతి నగరాన్ని నిర్మించాను, ఐ యామ్ బిల్డింగ్ అమరావతి అని 2 సార్లు అన్నాడు. మరి సత్యకుమార్, నువ్వు మాట్లాడగలవా? చంద్రబాబు నాయుడు గారిని అడగగలవా? నువ్వేంది కట్టేది? ప్రజల సొమ్ముతో కడుతున్నారు, నీ హెరిటేజ్ పాలెమ్మో లేకపోతే నీ 2 ఎకరాల్లో నారావారిపల్లిలో వ్యవసాయం చేసి నువ్వు ఆ డబ్బు పెట్టట్లేదు అక్కడ అని అడగగలవా? ఇదే అండి ద్వంద్వనీతి అంటే. ఇదే
వాళ్ళు చేస్తే సంసారం, వేరే వాళ్ళు చేస్తే ఏదైనా. అడుగు సత్యకుమార్, నువ్వు ఆరోగ్య శాఖ మంత్రివి కదా, ఆయన ప్రభుత్వ హయాంలోనే పనిచేస్తున్నావు కదా. చంద్రబాబు, నువ్వు చేసేది తప్పు, నువ్వు మాట్లాడేది తప్పు, ఐఆమ్ బిల్డింగ్ ఏంది, నువ్వు ఒక్కడి వల్ల అవుతుందా, నీ వల్ల కాదు, ప్రజల సొమ్మది అని చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం తప్పంట, చంద్రబాబు గారు మాట్లాడడం కరెక్ట్ అంటండి. ఇలా చెప్పుకుంటూ పోతే రోజుకు 50 చెప్పొచ్చు మనం. కానీ కేసులు ఎవరి మీద అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు. తెలుగుదేశం వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, గొడ్డలి పార్టీ అంటున్నారు, కేసులు ఉండకూడదంట. నారాసుర రక్త చరిత్ర అంటేనే వెంటనే కేసులు. పోలీసులు పోతారు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తారు, వాళ్ళని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అండి? వాళ్ళు ఏదైనా మాట్లాడచ్చు, సైకో అనొచ్చు, గొడ్డలి పార్టీ అనొచ్చు, బాబాయిని చంపారనొచ్చు. ఎక్కడ ప్రూవ్ అయిందండి? ఎవరైనా ప్రూవ్ చేశారా? జరిగింది వీళ్ళ హయాంలో. సుగాలి ప్రీతి చనిపోయింది వీళ్ళ హయాంలో. లా అండ్ ఆర్డర్ ఎంత దరిద్రంగా ఉందో ఆ 2 ఉదంతాలే చక్కటి ఉదాహరణ. తప్పు వీళ్ళ దగ్గర పెట్టుకొని వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తారు మళ్ళీ దానికి కూడా. చంపినా అని చెప్పిన ఆ దస్తగిరి అనేవాడిని తీసుకొచ్చి కాఫీలు టీలు ఇచ్చి, దస్తగిరి గారు మీరు ఎలా చంపారండి, ప్రైవేట్ పార్ట్స్ మీద కాలేసి తొక్కారా అండి, ఎలా తొక్కారండి, ఎలా చంపారండి అని వీళ్ళ మీడియా ప్రశ్నిస్తుంది. దస్తగిరి గారు అని. అతను బయట వీళ్ళ ప్రభుత్వ హయాంలో ఫ్రీగా సుమోలలో తిరుగుతూ ఒక కారు డ్రైవర్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు కారు ఓనర్ అయి సెటిల్మెంట్లు చేస్తున్నాడంట. అతను ఫ్రీగా తిరుగుతున్నాడు. నేనే చంపాను, మేము 3 పోయి చంపామని చెప్పి చంపిన వాళ్ళు ఎవరో కూడా చెప్తున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ బాబాయ్ గొడ్డలి బాబాయ్ అని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మాట్లాడతారు. ఏ కోర్టులో తేలింది, లేకపోతే ఎవరు చెప్పినారు, సాక్షులు ఏమైనా ఉన్నారా జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పండి. వీళ్ళు మాట్లాడచ్చు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నారాసుర రక్త చరిత్ర అంటే ఇంకా పోలీసు వాళ్ళు ఇంకా సిబ్బంది, ప్రైవేట్ సిబ్బంది లాగా తయారైనారు వీళ్ళకి. మళ్ళీ చెప్తున్నాను కదా, నేను ప్రతిసారి ఒకటి చెప్తా, పోలీసు వాళ్ళది తప్పు కాదు. అట్లా లేకపోతే మిమ్మల్ని ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేస్తాం. నారా లోకేష్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తారంట, ఇది నేను బయట వినిందే, మళ్ళీ ఆధారాలు అడిగితే నా దగ్గర లేవు. కానీ వాళ్ళు ఏదైనా లేదండి అలా చేయడం తప్పు అని వాళ్ళు చేయకపోతే వాళ్ళ మీద హుకుం జారీ చేస్తారంట. నేను చెప్పినట్టు మీరు వినాల్సిందే, వైసీపీ వాళ్ళ మీద మీరు కక్ష తీర్చుకోవాల్సిందే అని. ప్రజలకు చెప్పడం మన బాధ్యత. అంతిమ నిర్ణయం ప్రజలు తీసుకుంటారు. ఆ రోజు అర్థమవుతుంది అబ్బా కొడుకులకి ఏం చేసాం మనం గత 5 ఏళ్లలో, తప్పు చేసామా లేదన్నది ఆ రోజు తెలిసి వస్తుంది అబ్బా కొడుకులకి.